ఇది ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా నేను చెప్పాను కదా డీటెయిల్స్గా. ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా టెస్ట్ చేస్తున్నాం మనం, మన బాడీ పని చేస్తున్నాం. ఇప్పుడు మీరు హెల్తీగా ఉన్నారా, లేకపోతే రేడియేషన్ వల్ల ప్రాబ్లం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ జరుగుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు మనం. ఓకేనా సార్? మీరు కాళ్ళు ఇట్లా పెట్టండి సార్, కాళ్ళ దగ్గర పెట్టండి, కొంచెం ముందుకు రండి సార్. ఇలా కాళ్ళ దగ్గర పెట్టండి, కాళ్ళ దగ్గర పెట్టండి సార్. మీరు ఫ్రీగా ఉండండి, మీ బాడీని ఫ్రీగా ఉంచండి. నేను మీ చేయబెట్టేది లాగుతాను. ఓకేనా? నేను ఎంత బలం పెడతానో మీకు స్టామినా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఫ్రీగా ఉండాలి. మీరు ఇది ఇట్లా లేపడం కానీ ఇలా ఫోల్డ్ అవ్వడం కానీ చేయకండి. మీరు స్టిఫ్గా ఉండండి. స్టిఫ్గా ఉంటే ఏంటంటే మీకు తెలుస్తుంది ప్రోడక్ట్ బిఫోర్ ఎలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆఫ్టర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. అంటే మన ప్రోడక్ట్ ఈ బయట ప్రోడక్ట్ యూజ్ చేయకముందు ఎలా ఉంటుంది, యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, చేస్తుందా పని చేస్తుందా లేదా తెలుస్తాను మనం. అలాగే పెట్టారు. ఓకే సార్? అలాగే పెట్టారా? ఓకే సార్. ఓకేనా సార్? 1 2 3 స్టార్ట్ నౌ. ఏమైంది సార్? ఏమైంది సార్? కిందికి డౌన్ పడిపోయారు. ఓకేనా? నెక్స్ట్ సార్, నెక్స్ట్ మీ చెయ్యి ఇలా పెట్టండి సార్. మీ చెయ్యి ఇలా పెట్టండి, ఇలా. ఓకే, ఇలా పెట్టండి. నేను సార్ కాళ్ళ దగ్గర పెట్టండి, ఇంకా కాళ్ళ దగ్గర పెట్టండి. ఓకేనా? ఒక నిమిషం, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఓకేనా? నేను ఏం చేస్తాను అంటే నేను 1 2 3 స్టార్ట్ అంటాను. మీ బలం ఎంత ఉందో మొత్తం పెట్టండి, నో ప్రాబ్లం. ఓకేనా సార్? ఓకేనా? 1 2 3 స్టార్ట్. పెట్టండి సార్, మీ బలం పెట్టండి, పెట్టండి, పెట్టండి. ఏమైంది సార్? బలం అవుట్ అయ్యారు. ఓకేనా? చూస్తున్నా కదా సార్. మళ్ళీ సేమ్ ఉండండి, కాళ్ళ దగ్గర పెట్టండి, కాళ్ళ దగ్గర పెట్టారా సార్? మీ చెయ్యి ఇలా స్ట్రైట్ పెట్టండి, ఇలా ఇలా స్ట్రైట్ పెట్టండి. ఓకేనా? ఇలా స్ట్రైట్, ఇలా ఇట్లా. ఓకే, ఇలా పెట్టండి. మెల్లమెల్లగా ఏం చేయాలంటే మీరు మీ చెయ్యిని మీరు ఇటు చూడండి, మీ బాడీ కలవద్దు, స్ట్రైట్గా ఉండాలి. మీరు కలవద్దు, కాళ్ళ దగ్గర పెట్టండి సార్. ఓకేనా? ఇది కొంచెం హైట్లో ఉండండి. ఇలా ఉండి మెల్లమెల్లగా 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 ఇలా స్లోగా వెళ్ళానండి. స్లోగా వెళ్తే తెలుస్తుంది. స్లోగా వెళ్ళినప్పుడు ఎంత వరకు వెళ్తుంది, ఫ్రీగా వెళ్తుందా లేదా ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. మెల్లమెల్లగా వెళ్ళండి. మీరు చూడండి సార్, మీరు చూడండి. స్లోగా వెళ్ళండి, స్లోగా వెళ్తే తెలుస్తుంది మీకు. స్లోగా వెళ్ళండి, స్లో స్లో స్లో. స్లోగా వెళ్ళండి. స్లోగా వెళ్ళండి సార్. మీ చెయ్యి ఎంతవరకు పోతుందో అంతవరకు పోయండి, నో ప్రాబ్లం. బ్యాక్ సైడ్ వెళ్ళచ్చు అంత ఎంత ఇంకా ఎంత పొంటే ఎంత పోనండి, ఏం కాదు. ఇంకా ఎంత పోతే అంత ఓకేనా? అంతవరకేనా? ఓకే, తీసేయండి. ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా పెయిన్ వచ్చిందా? ఇక్కడ పెయిన్ వచ్చింది. ఓకేనా? కొద్దిగా పెయిన్ వచ్చింది. ఇంకా మీ చెయ్యి ఫ్రీగా పోయిందా లేకపోతే హార్డ్గా పోయిందా? ఇక్కడ వరకు కొద్దిగా హార్డ్ అయిందా? ఓకే. ఇప్పుడు మనం 3 రకాల డెమో చేసినాం. వితౌట్ మ్యాగ్నెట్ యూజ్ చేయకుండా మనం ఏం చేసినాం? 3 చేసినాం. ఓకేనా? ఒకటి చేయి లాగడం, ఒకటి పుషింగ్, ప్లస్ ఒకటి ఇది, మొత్తం 3 రకాలు చేసినాం మనం. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ బెల్ట్ పెట్టుకొని వెళ్తాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఫోన్ ఉందా? ఫోన్ అక్కడ ఉంది. ఓకే, రైట్, నో ప్రాబ్లం. అది కూడా చెక్ చేద్దాం. ఓకేనా సార్? ఓకేనా సార్? పెట్టుకున్నారు కదా మ్యాగ్నెట్? చూపించండి ఒకసారి. మ్యాగ్నెట్ పెట్టారు కదా. నెక్స్ట్ ఒక 10 టైమ్స్ ఇలా అనండి, 10 సార్లు అనండి. ఇలా అనడం వల్ల ఏంటంటే మనకి 4 గ్రామ్స్ ఐరన్ ఉంటాయి చెప్పాయి కదా. ఆ నరం మొత్తం ఏంటంటే నరం కనిపిస్తున్నాయి, నరం కనిపిస్తుందా? నరం కనిపిస్తుందా? అప్పుడు ఈ మ్యాగ్నెట్ ఏంటంటే దానికి అట్రాక్ట్ అవుతుంది. దీని పవర్ ఎంత తెలుసా? 3000 to 5000 గాస్ పవర్. అంటే మనం ఎలా చెప్పాలంటే మన కళ్ళు మూసుకొని 10 దేశాలు తిరిగి రావచ్చు, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు. ఇప్పుడు మన గాలి ఉందా? గాలి మన బాడీ ఎంత తీసుకుంటుంది? కావాల్సినది తీసుకుంటుంది. నెక్స్ట్ మ్యాగ్నెట్ కూడా మనకు కావాల్సినది తీసుకుంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. కాళ్ళ దగ్గర పెట్టండి సార్. కాళ్ళ దగ్గర పెట్టారా? సేమ్ ఉండండి, మీరు ఫ్రీగా ఉండండి. మీ చేయబట్టి నేను లాగుతాను. ఓకేనా? బిఫోర్ ఆఫ్టర్ తెలుస్తుంది. ఓకేనా సార్? ఓకేనా సార్? ఓకే. 1 2 3 స్టార్ట్ నౌ. ఇప్పుడు ఏమైంది సార్? బ్యాలెన్స్ ఆగింది. అంటే బిఫోర్ 5 కిలో పెట్టినా అవుట్ అయ్యారు. ఇప్పుడు నా వెయిట్ మొత్తం పడింది కానీ మీరు కదలలేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ సార్ ఇలా పెట్టండి. మీకు డిఫరెంట్ అనిపించింది కదా? అనిపించింది. నెక్స్ట్ కాళ్ళ దగ్గర పెట్టండి సార్. ఓకేనా? రైట్. నేను 1 2 3 స్టార్ట్ అంటే
స్టార్ట్ అంటాను, మీకు ఎంత బలం ఉంటే మొత్తం పెట్టేయండి. ఓకేనా సార్? 1 2 3 స్టార్ట్ నౌ. పెట్టండి, బలం పెట్టండి, పెట్టండి, పెట్టండి. ఇప్పుడు డిఫరెంట్ ఉందా? తేడా ఉంది. ఇందాక చేసిన దానికి ఇప్పుడు డిఫరెంట్ ఉందమ్మా? చేసి ఉంది కదా సార్. నెక్స్ట్ 2 అయిపోయినాయి కదా సార్, 3ది. నెక్స్ట్ కాలుగా పెట్టండి సార్. సార్ ఇలా పెట్టండి, సేమ్ ఇలా పెట్టండి. మీరు ఇటు చూడండి, ఇటు స్ట్రేట్ చూడండి, కాలొద్దు. ఇప్పుడు మెల్లమెల్లగా పోతే మీకు డిఫరెంట్ అర్థం అయిపోతుంది. మెల్లమెల్లగా వెళ్ళండి, డిఫరెంట్ ఉంటుంది. స్లోగా వెళ్తే డిఫరెంట్ అర్థం అవుతుంది. స్లోగా వెళ్ళండి సార్. స్లోగా వెళ్ళండి, ఎంత దూరం పోతే అంత దూరం పోయండి. ఓకేనా? ఇంకా వెళ్ళాలి, వెళ్తుంది, ఇంకా నో ప్రాబ్లం. ఇంకా వెళ్తుంది. ఓకే. ఓకేనా? సర్దించండి. ఇప్పుడు మీ బెల్ట్ పెట్టక ముందు మనకి ఏమనిపించింది? వెయిట్ పడింది అంటే ఫ్రీగా పోలే. కానీ ఇప్పుడు ఫ్రీగా పోయిందా? పర్వాలేదు, ఫ్రీగా పోయిందా? ఫ్రీగా పోయింది. డైరెక్ట్ చెప్పండి సార్. ఫ్రీగానే ఫ్రీ ఉంటే చెప్పండి, దాంట్లో లేదు చెప్పండి, గట్టి చెప్పండి. ఫ్రీగా ఉందా? ఇప్పుడు ఇక్కడ పెయిన్ వచ్చింది. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మీకు ఈ చెయ్యి ఎక్కువ పోయింది, వెనకకి ఎక్కువ దూరం పోయింది. ప్లస్ మీకు ఏమైనా అంటే పెయిన్ ఎక్కువ వచ్చిందా? అప్పటికంటే తక్కువ ఉంది. అంటే ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా? పనిచేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇది తిద్దాం మనం. మీ మొబైల్ ఉందా? మీరు ఒకసారి మీ అన్నకు ఫోన్ చేయండి, మీరు లిఫ్ట్ చేయండి, చేతిలో పట్టుకోండి. ఇప్పుడు మీకు మంచి పవర్ వచ్చింది కదా, అంటే ఎనర్జీ లెవెల్స్ వచ్చినాయి కదా, మ్యాగ్నెటిక్ ఎనర్జీ వచ్చింది కదా. ఆ రేడియేషన్ పడంగానే విత్ సెకండ్ లోనే ఎనర్జీ పోతుంది అని చూపిస్తా. ఓకే, ఫోన్ తీసుకోండి, మీరు ఫోన్ చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే మొబైల్ రేడియేషన్ మన బాడీని ఎంత ప్రభావితం చేస్తుందో, చిన్న పిల్లల కాంచి మొదలు పెడితే అందరికి పెద్దల వరకు మొబైల్. చిన్న పిల్లలకి ఏంటంటే బ్రెయిన్ ఎక్కువ గ్రోతింగ్ ఉండకపోవడం, పిచ్చి చేయడాలు చాలా చూస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి అనమాట. సైకో అయిపోతారు కదా. సైకో అంటే సెల్లే మొత్తం. అంటే ఇది ఏం చేస్తా అంటే నర్వ్ సిస్టమ్ పైన ఎక్కువ చేస్తుంది. మీరు కట్ చేయండి, చెప్తా. మీరు చేయండి, ఒక నిమిషం. మీరు చేయండి, మీరు లిఫ్ట్ చేయండి, ఈ చేతిలో కరెక్ట్ పట్టుకోండి. ఫోన్ చేసి లిఫ్ట్ చేయండి. కట్ చేయకండి, మీరు కట్ చేయకండి, ఆన్లో ఉన్నాయండి. ఓకేనా? రైట్. మీ చేతిలో ఈ చేతిలో పట్టుకోండి. ఇప్పుడు రేడియేషన్ ఉంది కదా, కూర్చోండి. రేడియేషన్ ఉంది కదా, మొబైల్ పట్టుకున్నారు కదా, అంటే రేడియేషన్ ఉన్నారు కదా. సేమ్ ఆ చెయ్యి ఇలా పెట్టుకోండి, కింది కానీ చెయ్యి. ఓకేనా? కాలు కదా పెట్టండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు మొబైల్ పట్టుకోవాలి అంటే రేడియేషన్ ఉన్నారా లేదా? రైట్. ఓకే, ఇప్పుడు నేను మీకు టెస్ట్ చేస్తాను. మీరు చేయబట్టి మళ్ళీ లాగుతాను. ఓకేనా? మీరు మళ్ళీ స్టిఫ్గా ఉండండి. ఓకేనా? మీకు తెలిసిపోతుంది. ఓకేనా సార్? ఓకేనా సార్? 1 2 3 స్టార్ట్ నౌ. ఇప్పుడు నేను 5 కిలో కూడా బలం పెట్టలే. నేను బలం పెట్టినా అనిపించిందా మీకు? 5 కిలో కూడా పెట్టలే, కానీ డౌన్ అయ్యారు. అంటే రేడియేషన్ పడడం వల్ల మన బాడీ ఎంత డేంజరస్. ఇప్పుడు అది మంచిదా చెడా? కానీ మనం వాడతాం, తప్పదు కదా సొసైటీకి. టెక్నాలజీ వాడాం కదా. సరే, ఇప్పుడు ఈ బెల్ట్ పెడదాం. ఓకేనా? ఈ బెల్ట్తో చేస్తా, ఆ వాటర్ ప్యాక్తో కూడా చేస్తా. ఓకేనా? ఉండండి, ఏం కాదు. ఇప్పుడు కంటిన్యూ రేడియేషన్ ఉన్నారు కదా, లేదు మీకు డౌట్ అనిపిస్తే కట్ చేసి మళ్ళీ వేయండి. కట్ చేయండి. కట్ చేశారా? 10 టైమ్స్ అనండి, 10 సార్లు అనండి. చాలా మంది ఇప్పుడు రింగ్ అయ్యి లిఫ్ట్ చేసేటప్పుడే కదా వైబ్రేషన్ వచ్చేది. మరి అట్లేదు సార్, కంటిన్యూలో తయారు కూడా చెప్తారు కొంతమంది. కాబట్టి అది కూడా టెస్ట్ చేస్తే మనకి ఇంకా ఈజీ అవుతుంది కదా. అదే 10 సార్లు అయిపోయింది సార్. ఓకే, ఆ ఫోన్ చేతిలో పట్టుకోండి. సరే, ఒకసారి మీకు ఫోన్ చేయండి. ఇప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఓకేనా? ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ కూడా ఎలా సేవ్ చేస్తుంది చూడండి. లిఫ్ట్ చేయండి, సేమ్ ఆ చేతిలో పట్టుకోండి. మీరు అట్నే అట్నే ఉండండి. ఓకేనా? సేమ్ కాళ్ళగా పెట్టండి. సేమ్ టెస్ట్. ఇప్పుడు మీరు రిలేషన్ ఉన్నారు కదా, బిఫోర్ ఎలా ఉండే, ఆఫ్టర్ ఎలా ఉండే, నేను టెస్ట్ చూపిస్తాను. ఓకేనా సార్? సేమ్ ఉండండి, స్టిఫ్ ఉండండి. ఓకేనా సార్? నో ప్రాబ్లం. ఇప్పుడు నా బలం మొత్తం పెట్టా. నేను 50 కిలోలు ఉంటా, మొత్తం పెట్టేసిన. అనగమ్మా, నా కాలు కూడా కింద జారింది.
అంటే రేడియేషన్ నుంచి సేవ్ చేస్తుందా లేదా? సేవ్ చేస్తాను. ఆ? సేవ్ చేస్తాను. సరే ఇది తీసేద్దాం ఇప్పుడు, కట్ చేసేయండి. ఇది వాటర్ ప్యాడ్ బాటిల్ ఏదమ్మా, అంటే మనం ఏ వాటర్ తాగుతున్నాం, ఈ వాటర్ మన బాడీకి మంచిదా లేదా, మనకి ఎంతో యూజ్ అవుతుందో కూడా చేద్దాం. ఈ వాటర్ మీ వాటర్ సార్ తాగండి. ఓకేనా? తాగారా అమ్మ? మీరు కూడా తాగండి, ఒక్కొక్క బుక్ తాగండి. ఇంకా బ్రదర్ మీరు కూడా తాగండి. ఒకసారి మళ్ళీ ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏ బాటిల్కైనా ఇలా పెట్టుకోవచ్చు, ఏ బాటిల్కైనా పెట్టుకోవచ్చు. ఫోన్ చేయండి. ఈ టైం కూడా చూసుకోండి, పెట్టిన టైం కూడా చూసుకోండి. ఓకేనా? 2:50. 2:50 అవుతుందా? ఒకసారి ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేయండి, మళ్ళీ లిఫ్ట్ చేయండి. ఇప్పుడు మీ వాటర్, మన తాగే వాటర్ రెగ్యులర్ వాటర్ ఉంది కదా, లిఫ్ట్ చేయండి. రేడియేషన్ నుంచి సేవ్ చేస్తుందో లేదో కూడా తెలిసిపోతుంది. చేలో పెట్టుకోండి సార్. ఓకేనా? సేమ్ ఇవ్వండి, సేమ్ కాల్ దగ్గర పెట్టండి. ఓకేనా? రైట్. ఓకేనా సార్? సేమ్ స్టిఫ్ ఉండండి. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకేనా సార్? 1 2 3 స్టార్ట్. లేదు, మీరు వంకర చేయొద్దు, మీరు ఫ్రీగా ఉండాలి. ఓకేనా? మీరు పెడతాను, మీకు తెలియదు అప్పుడు. ఓకేనా సార్? మీరు వాటిలో వంకకండి, స్టిఫ్ ఉన్నాను తెలుస్తుంది మీకు. ఓకేనా సార్? ఓకేనా? 1 2 3 స్టార్ట్ నౌ. డౌన్ అవుతా. ఇప్పుడు ఏమైంది సార్? డౌన్ అయింది. ఇప్పుడు టైం అయితే 2:50 నిమిషం అవుతాను, అంతే కదా? ఈ వాటర్ తాగండి. అప్పో ఈ వాటర్ తాగండి. ఈ వాటర్ టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది సార్. కొద్దిగా పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి శానిటైజేషన్ చేసుకోండి. మీరు కొంచెం తాగండి. మొబైల్ ఆఫ్ చేయి, తుడుచుకోండి. మళ్ళీ మొబైల్ ఆన్, మళ్ళీ ఫోన్ చేయండి. ఒక్క నిమిషం పట్టుకోండి సార్, మొబైల్ పట్టుకోండి. ఆన్ ఫోన్ చేయండి, ఆన్ చేయండి. మనం ఫోన్ చేసి మళ్ళీ సేమ్ పట్టుకోండి, అచ్చలో పట్టుకోండి. ఓకేనా? సేమ్ నిలబడండి, స్టీల్ నిలబడండి. ఓకేనా? ఫ్రీగా ఉండండి, కాళ్ళ దగ్గర పెట్టండి. ఓకేనా సార్? ఓకేనా? రైటా? 1 2 3 స్టార్ట్ నౌ. ఇప్పుడు పర్వాలేదు. అంటే ఈ హ్యాండ్ బెల్ట్ అండ్ ఈ వాటర్ ప్యాడ్ రేడియేషన్ కి సేవ్ చేస్తుందా లేదు? చేస్తాను. మనకు కావాల్సింది తేడా మాత్రం కనబడుతుంది. తేడా 100% ఉంటుంది. కాబట్టి మనం వాడుకుంటే, నమ్మకంగా వాడుకుంటే ఇక 200 మంది డాక్టర్ ఉన్నట్టే లెక్క మనకి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, 200 రకాల రోగాలు పనిచేస్తారు. రోగాలు పనిచేస్తారు, కంట్రోల్ చేస్తాం. కంప్లీట్గా తగ్గిపోదని చెప్పండి, కంట్రోల్ చేస్తాం. ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్ మంచి జరిగితే పల్సగా అవుతుంది, బ్లడ్ పల్సగా అవుతుంది, సర్క్యులేషన్ మంచి జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గర పోయారు. ఫస్ట్ చేసే టెస్ట్ ఏంటి? బ్లడ్ టెస్ట్. ఎందుకు చేస్తారు? బ్లడ్ లో తెలిసిపోతాయి మన రోగాలు, 90% రోగాలు తెలిసిపోతాయి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ యూరిన్ చేస్తారు. ఎందుకు? 10% తీసుకోబోతుంది. కాబట్టి వాటర్, బ్లడ్, కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ జరిగితే 90% రోగాలు రావు, వచ్చినా కంట్రోల్ చేసేస్తుంది. కాబట్టి ఇది మనకి న్యాచురల్ మ్యాగ్నెట్. భూమిపైన ఎలా ఉన్నారో సేమ్ అదే మన దాంట్లో ఉన్న మ్యాగ్నెట్, కొత్తగా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి కంపెనీ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేదు. నేను ఆస్ట్రేలియా పంపించిన, అమెరికా పంపించిన, ఓకేనా? ఏ దేశం కూడా పంపించుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా సార్? అర్థమైంది. రైట్. ఇది మంచి ప్రోడక్ట్, ఒకసారి తీసుకుంటే 100 సార్లు లైఫ్ ఎవరైనా తాగొచ్చు. దాన్ని చుట్టాలి.